ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వికారాబాద్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులను దారుణంగా హత్య చేశాడు ఓ కిరాతకుడు. కులకచర్ల మండల కేంద్రంలో ఈ యొక్క దారుణ ఘటన చోటు చేసుకుంది. యాదయ్య అనే వ్యక్తి తన భార్య, వదిన, అలాగే తన కూతురును అతి కిరాతకంగా చంపేశాడు. తన మరో కుమార్తెను కూడా చంపడానికి యత్నించాడు. అయితే అదృష్టవశాత్తు ఆ కుమార్తె చాకచక్యంగా అతన్ని భార్య నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. కానీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే ముగ్గురిని హత్య చేసిన తర్వాత తాను చేసిన పనికి పశ్చాత్తాపమో లేక భయమో తెలియదు, కానీ యాదయ్య కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒకే కుటుంబంలో ఏకంగా నలుగురు మరణించారు. 4 మరణాలు సంభవించాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోజువారీ కూలీగా పనిచేసే యాదయ్య భార్య అలువేలు పైన నిత్యం అనుమానం వ్యక్తం చేస్తూ నిందితుడు యాదయ్య గొడవ పడేవాడని అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు కూడా తెల్లవారుజామున మరోమారు గొడవ పడగా ఇద్దరిని రాజీ చేసేందుకు వచ్చినటువంటి తన వదిన హన్నమ్మతో సహా భార్య, పిల్లలపైన యాదయ్య కొడవలితో దాడి చేసి చంపేసినట్టుగా తెలుస్తుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగినటువంటి ఈ మారణకాండతో కుల్కచర్ల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయమే ఇలాంటి దారుణమైనటువంటి ఘటన వినడంతో ఆ గ్రామ ప్రజలందరూ కూడా షాక్కు గురయ్యారు. ఒకే కుటుంబంలో నలుగురు మరణించేటువంటి అంశము సంచలనంగా మారింది. ఇంకొక కుమార్తె, రెండో కుమార్తెను కూడా చంపడానికి ప్రయత్నించాడు ఈ యొక్క దుర్మార్గుడు. అయితే ఈ యొక్క హత్యలు చేస్తున్నటువంటి క్రమంలోనే తన రెండవ కూతురు అక్కడి నుంచి పారిపోవడంతో కొంత గాయాలయ్యాయి. అప్పటికే తనపైన కూడా హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఈ తండ్రి. అప్పటికి కొన్ని గాయాలు అయినప్పటికీ కూడా చాకచక్యంగా తప్పించుకున్న అక్కడి నుంచి బయటికి వెళ్ళి జరిగిన విషయం చెప్పడంతో అసలు కథ అంతా బయటికి రావడం జరిగింది. ప్రస్తుతానికి ఆ రెండవ కూతురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. తనకు కూడా గాయాలయ్యాయి, చాలా వరకు రక్తస్రావం అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ఆ చికిత్స అయితే కొనసాగిస్తున్న సందర్భం ఉంది. ఇక ఇంట్లో పూర్తిగా శవాల దిబ్బగా మారిపోయింది. ముగ్గురిని హత్య చేసిన తర్వాత భార్యని, అదేవిధంగా తన కూతురుని, అదేవిధంగా వీరి మధ్య గొడవను రాజీ చేయడానికి వచ్చినటువంటి వదిన, ఆ వదినను కూడా అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి పరిణామం ఇక్కడ సంచలనంగా మారింది. ఒకవేళ గొడవలైతే భార్యను, కూతుర్ని చంపేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ వదిన కూడా మధ్యలో రాజీ చేయడానికి వచ్చినటువంటి వదినను కూడా ఎందుకు చంపవలసి వచ్చింది? ఇది గొడవల కారణంగానే జరిగినటువంటి హత్య, భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి వివాదాల కారణంగా జరిగినటువంటి హత్యలేనా, లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? వదినను కూడా చంపడానికి గల కారణాలు వేరేదా ఉన్నాయా, లేకుంటే భార్యకు అడ్డుగా వచ్చిన కారణంగానే వదినను కూడా అక్కడికక్కడే క్షణికావేశంతో చంపేశాడా? ఏం జరిగిందనేటువంటి వివరాలు అయితే ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రావాల్సిన అవసరం ఉంది. పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మిగిలిన రెండో కూతురు ఎక్కడైతే చికిత్స తీసుకుంటుందో ఆమె కొంత కోలుకున్న తర్వాత అసలు ఇంట్లో ఏం జరిగింది, తల్లి తండ్రికి ఉన్నటువంటి గొడవలు ఏ రకంగా ఉన్నాయి, చంపేటువంటి దారుణ స్థితి వరకు కూడా గొడవలు ఎందుకు వచ్చాయి, పూర్తి వివరాలు కూడా ఆ రెండో పాపను కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆ తర్వాత నిందితుడు కూడా చనిపోయాడు కాబట్టి, ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి, ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా, అంటే హత్యలకు కనుక నిందితుడు ఉంటే తనను పట్టుకొని వివరాలు సేకరించి విచారణ చేసి అసలు విషయాలు బయటకు పెట్టేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు చంపేసినటువంటి నిందితుడు కూడా అక్కడ చనిపోయాడు కాబట్టి, ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేసేటువంటి పరిణామం ఉంది. పోలీసులు దీనికి సంబంధించి అన్ని కోణాలు ఇప్పుడే స్థానికులను కూడా అడిగి ప్రాథమిక వివరాల ప్రకారం భార్యాభర్తలకు గొడవలు, మనస్పర్ధలు, అనుమానం భార్య పైన రకరకాల కారణాలు కొన్ని ప్రాథమికంగా బయటకు వచ్చాయి. కానీ ఈ కారణాల చేతనే ఇంతమందిని చంపేటువంటి పరిణామం చేస్తాడా నిందితుడు, లేదా ఇంకేమైనా వేరే కారణాలు ఉన్నాయా అనేటువంటి అన్వేషణ కూడా కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా వారి యొక్క బంధువులు కూడా ఈ యొక్క ఘటన తర్వాత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వారందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. స్థానికులందరూ కూడా ఈ యొక్క ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వచ్చి తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఉదయమే ఇంత దారుణమైనటువంటి సంఘటన చూడాల్సి వచ్చింది ఏంటా అని చెప్పేసి వారు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇంతమంది ఎట్ ఏ టైం చనిపోవడం అయితే అక్కడ తీవ్ర విషాద ఛాయలను అయితే అలుముకునేలా చేసింది. ఇంటికి వచ్చినాక మేము తిన్నాము. నాయన తినంటే తిననని చెప్పిండు. మేము అందరం పండుకున్నాం. పండుకున్నాక
మా నాయన తీసుకొని మా పెద్దమ్మని కొడితే మేము లేచినాం. కల్వరా దాంతోనే కొడితే మేము లేచినాం. మా అమ్మ ఆపుతుంటే మా అమ్మని మా పెద్దమ్మని ఇద్దరిని కలిసి కొట్టిండు. కొట్టిన తర్వాత నేను వాళ్ళు చనిపోయిన తర్వాత మా నాయన మీరిద్దరు ఉండి ఏం చేస్తారు అని చెప్పిండు. ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అది ఇది అని చెప్తే చెప్పి ఇక తర్వాత మా చెల్లెల్ని నన్ను ఇద్దరిని కొడితే మా చెల్లెల్ని బానిసలు కొడితే మా చెల్లెలు చనిపోయినాక నేను చిలుకు తీసి బయటికి ఉరికిన. మా నాయన ఇక నేను ప్రభాంకులతో పోయి తోలుకొని వచ్చినాక మా నాయన ఉరేసుకొని చనిపోయిండు. తెల్లవారుజామున కులక్చెర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేసి ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఉరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాం.